మిత్రులారా, నేను సాంచినాయక్. శీతలాహారం అన్నది సలాడ్కి నిర్వచనం. రకరకాల కలయికలతో వండని రకరకాల ముడి కూరగాయలు, పళ్ళు, కాలానుగుణంగా నూనెలు, వెనిగర్, నిమ్మతో సిద్ధం చేయండి. అలాగే కొన్ని సందర్భాల్లో ఇతర పదార్థాలను కలుపుతుంటారు. మన ఇళ్లలోని పదార్థాలను ఎలా వాడాలో, మన ఆరోగ్యాన్ని రక్షించే, మన సమయాన్ని ఆదా చేసే ఈ తక్షణ సలాడ్స్ ని ఎలా చేయాలో మన కార్యక్రమం హెల్దీ సలాడ్స్ చూపుతుంది. మిత్రులారా, నేను సాంచినాయక్. ఇది నా కార్యక్రమం హెల్దీ సలాడ్స్. తక్షణ అధిక పోషకాలున్న సలాడ్స్ ను ఎలా చేయాలో ఈ రోజు నేను మీకు చూపిస్తాను. దీనికి మీరు చేయాల్సిందల్లా పదార్థాలను సిద్ధంగా ఉంచుకోండి. కాబట్టి మీరు సిద్ధమైపోండి. రండి చేద్దాం. ఆరోగ్యంగా ఉండండి, స్థూలకాయం వద్దు. ఆరోగ్యమైన సలాడ్స్ గురించి నమోదు చేసుకునేందుకు మీరంతా సిద్ధంగా ఉన్నారని నమ్ముతున్నాను. చోలే, చిలగడ దుంపలు అధిక ప్రోటీన్లున్న సలాడ్స్. దానికోసం మనకు ఉడికించిన తరిగిన చిలకడ దుంపలు, ఉడికించిన చోలే గింజలు, కొన్ని ఉల్లిపాయ ముక్కలు, తరిగిన టమాటా, తరిగిన దోసకాయ, సన్నగా తరిగిన వెల్లుల్లి. దీన్ని చితక్కొట్టుకోవచ్చు. అలంకరణ కోసం కొన్ని ఆలివ్స్. మొత్తం రుచిని పెంచేందుకు తహనీ సాస్ అని పిలిచే ఈ పదార్థాన్ని సిద్ధం చేశాం. ఈ తహనీ పదార్థాన్ని తయారు చేయడం ఎలాగో ఇప్పుడు చూద్దాం. దీనికోసం వేయించిన నువ్వులు తీసుకోవాలి. సన్నగా తరిగిన వెల్లుల్లి, నిమ్మ, రుచి కోసం కొంచెం ఉప్పు, మిరియాల పొడి. కాబట్టి ముందుగా నువ్వుల్ని బాగా వేయించండి. తరువాత ఈ నువ్వుల్ని చక్కగా మెత్తగా పొడి చేసుకుందాం. పొడి కొట్టేటప్పుడు మీకు కావాల్సిన స్థిర రూపం కోసం అరచెంచాడు నీటిని కలపండి. అంతే, మీ తహానీ సాస్ సిద్ధం. ఇప్పుడు సలాడ్ తయారీని ప్రారంభిద్దాం. కాబట్టి మొదటగా దోస ముక్కలు వేద్దాం. ఉడికించిన చోలే గింజలు, తర్వాత ఉడికించిన చిలగడదుంప, దోస ముక్కల్ని ఎక్కువగా ఉండేలా చూసుకోండి. టమాటాలు, తర్వాత చక్కగా తరిగిన ఉల్లి ముక్కలు. దీన్ని మీ అవసరానికి తగినంత వాడొచ్చు. మొదట అన్ని ముడి కూరగాయలపై కొద్దిగా ఉప్పు చల్లుదాం. కాస్తంత మిరియాల పొడి, తర్వాత సిద్ధంగా ఉంచిన తహినీ పదార్థం. ఇప్పుడు అన్ని కలియ తిప్పండి. ఇప్పుడు మీరు ఆలివ్స్తో అందంగా అలంకరించుకోండి. ఈ సలాడ్లో అలంకరణ కోసం ఆకుపచ్చని ఆలివ్స్ ఉత్తమం. ఒకవేళ మీ దగ్గర నల్లవే ఉన్నా కూడా పర్వాలేదు.
కాబట్టి చూడండి, ఇది సిద్ధమైంది. ఇది త్వరగా చేసేది, ఆరోగ్యకరమైంది కదూ. కాబట్టి ఇది మీ ఆరోగ్యాన్ని, సమయాన్ని పరిరక్షించేందుకు చోలే గింజలు, చిలగడ దుంపతో చేసిన ఆరోగ్యకరమైన సలాడ్. మొలకెత్తిన మిశ్రమ విత్తనాల సలాడ్ ని చేయబోతున్నాం. సో అత్యధిక పోషక విలువలున్న ఈ మొలకెత్తిన మిశ్రమ విత్తనాల సలాడ్ చేయడం ఎలాగో రాసుకునేందుకు మీరంతా సిద్ధంగా ఉన్నారని నమ్ముతున్నాను. ప్రారంభించేందుకు మీకు ఈ పదార్థాలన్నీ కావాలి. మీకు 100 గ్రాముల మొలకెత్తిన మిశ్రమ గింజలు కావాలి. కాబట్టి ఇందులో చిక్కుడు గింజలు, తృణధాన్యాలు ఉన్నాయి. ఇవన్నీ మార్కెట్లో దొరుకుతాయి. ఒకవేళ దొరక్కుంటే వాటన్నింటినీ కలిపేయండి. రాత్రంతా నీళ్లలో నానబెట్టండి. మరునాడు గింజలను కాటన్ వస్త్రంలో బిగువుగా కట్టి ఉంచండి, లేదా వాటిని అలాగే బయట ఉంచి పైన వలలాంటి దాన్ని కప్పి ఉంచండి. అలా వాటిని మొలకెత్తనివ్వండి. ఒక దోసకాయ, ఒక క్యారెట్, ఒక టమాటాని ముక్కలు చేసుకోండి. సన్నగా తరిగిన పచ్చిమిర్చి, అలంకరణ కోసం కొంచెం కొత్తిమీర, రుచి కోసం ఉప్పు. ఇది చాలా తేలికైన పదార్థం. మనం దీన్ని ఇప్పటికే సిద్ధం చేసి ఉంచుకున్నాము. ఇందులో వెనిగర్, ఆలివ్ ఆయిల్, మిరియాల పొడి, రుచి కోసం ఉప్పు ఉన్నాయి. ఒకవేళ ఇంట్లో వెనిగర్ లేదనుకోండి, బదులుగా మీరు మొత్తం నిమ్మకాయని వాడచ్చు. చేసేందుకు సిద్ధమా మీరు? మొదట మొలకెత్తిన విత్తనాలు తీసుకుందాం. తర్వాత తరిగిన దోస ముక్కలు వేద్దాం. దోస అనేది ప్రాథమికంగా అన్ని సలాడ్స్ లోనూ వాడదగ్గ చక్కటి కాయగూర. క్యారెట్, టమాటా తరుగు, పచ్చిమిర్చి. నేను ఒకటే వాడుతున్నాను. మీరు మీ రుచి అవసరాలను బట్టి వాడచ్చు. చూసేందుకు ఇది వర్ణరంజితంగా ఉంది. ఇప్పుడు అలంకరణ చేద్దాం. బాగా కలియతిప్పండి. సరే, ఇందులో మొలకెత్తిన గింజలు తక్కువగా ఉన్నట్లు అనిపిస్తోంది. ఇవన్నీ ఇందులో వేసేస్తాను. కొద్దిగా ఉప్పు వేద్దాం. బాగా కలియతిప్పండి. అప్పుడే ఇది బాగా కలుస్తుంది. తరువాత కొత్తిమీరతో అలంకరణ చేద్దాం. మనం చేసేసాం. చాలా వేగవంతం,
సులభం, అది ఆరోగ్యకరమైన మొలకెత్తిన మిశ్రమ గింజల సలాడ్ తయారీ. ఇది మీ సమయాన్ని ఆదా చేసి ఆరోగ్యాన్ని కాపాడుతుంది. ఇప్పుడు మనం పెసర దోస సలాడ్ని తయారు చేద్దాం. ఈ పెసర దోస సలాడ్ చేయడం ఎలాగో రాసుకునేందుకు మీరంతా సిద్ధంగా ఉన్నారని నమ్ముతున్నాను. ఇది అత్యధిక పోషకాలున్న సలాడ్. ప్రారంభించేందుకు మీకు ఈ పదార్థాలు కావాలి. మీకు నానబెట్టిన మొలకెత్తిన పెసర గింజలు. ఇవి మీకు మార్కెట్లో చాలా తేలిగ్గా దొరుకుతాయి. ఒకవేళ దొరక్కుంటే పచ్చి పెసర గింజలను రాత్రంతా నీళ్లలో నానబెట్టండి. మర్నాడు నీటిని వడగట్టి వదిలేయండి. గింజలు వాటంతటవే మొలకెత్తుతాయి. అవి ఓ 100 గ్రాములు తీసుకోవాలి. కొన్ని దోసకాయ ముక్కలు, కొన్ని క్యారెట్ ముక్కలు, ఒక టమాటా తరుగు, కొన్ని ఉల్లిపాయ ముక్కలు, ఒక ఉల్లిపాయ. ఇందులో వాడేందుకు పెరుగు. దీన్ని ఓ 3 టేబుల్ స్పూన్ల మేర వాడాలి. ఎప్పట్లాగే రుచి కోసం ఉప్పు. ఇక అలంకరణ కోసం మనకు చాట్ మసాలా అవసరమవుతుంది. పచ్చిమిర్చి, కొత్తిమీర, ఓ టేబుల్ స్పూన్లో నిమ్మరసం, కొద్దిగా తరిగిన పుదీనాకులు. కాబట్టి ఇప్పుడు మనం చేయడం మొదలు పెడదాం. మొలకెత్తిన పెసర గింజలు, దోస తరుగు, టమాటాను కలుపుదాం. క్యారెట్, తర్వాత ఉల్లి ముక్కలు, మొదట వీటన్నింటిని బాగా కలపండి. తరువాత అలంకరణ చేసుకుందాం. అలంకరణ చేసే పదార్థాలన్నింటినీ కలుపుదాం. 3 టేబుల్ స్పూన్ల మేర పెరుగు, పావు టీ స్పూన్ చాట్ మసాలా, పచ్చిమిర్చి, పుదీనా ఆకుల్ని కలిపివేయండి. అలంకరణ చేసిన తర్వాత వేయకండి, ఎందుకంటే చక్కటి రుచి రావాలంటే అది ముందుగా కలపాలి. నిమ్మరసాన్ని కలపండి. రుచి కోసం ఉప్పు వేద్దాం. ఇప్పుడు దీన్ని బాగా కలపండి. మిత్రులారా, కలియదిప్పడం వల్ల చాలా తేడా ఉంటుంది. మీకు వీలైనంత మేర కలపండి. అన్నింటి రుచి బాగా తెలిసేలా కలపండి. ఆ తర్వాత తాజా కొత్తిమీరతో దీన్ని అలంకరణ చేద్దాం. ఇదిగో చేసేసాం. ఆరోగ్యకరమైన సలాడ్ తయారీ. పెసర దోస సలాడ్ చేసేసాం.
ఇది మీ సమయాన్ని ఆదా చేస్తుంది, దాంతోపాటు మీ ఆరోగ్యాన్ని కాపాడుతుంది. పన్నీర్ పైనాపిల్ సలాడ్ తయారీ ఎలాగో రాసుకునేందుకు మీరంతా సిద్ధంగా ఉన్నారని నేను అనుకుంటున్నాను. అత్యధిక పోషకాలున్న సలాడ్ ప్రారంభించేందుకు ఈ పదార్థాలే కావాలి. పావు పైనాపిల్ తరుగు, 50 గ్రాముల పన్నీర్. ఈ పన్నీర్ మీరు ఇంట్లో చేసుకోవచ్చు, మార్కెట్లో కూడా లభిస్తుంది. 2 చెంచాల తాజా వెన్న, చాలా తేలిగ్గా దొరుకుతుంది. మీకు ప్యాకింగ్ లో తాజా మిగడ దొరుకుతుంది. ఒకవేళ లేకుంటే బాగా మరిగించిన పాల నుండి కూడా తీసుకోవచ్చు. ఈ స్థితికి వచ్చేలా బాగా గిలక్కొట్టండి. అలంకరణ కోసం ఈ రోజు తేనెని వాడుతున్నాం. తరిగిన పుదీనాకులు, 2 టేబుల్ స్పూన్ల నిమ్మరసం, రుచి కోసం ఉప్పు, మిరియాల పొడి, అలాగే చక్కగా తరిగిన కొన్ని దోసకాయ ముక్కలు. ఇప్పుడు సలాడ్ను తయారు చేద్దాం. దోసకాయ ముక్కలను తీసుకోండి, ఖాళీ పాత్రలో వేయండి. చక్కటి తాజా పైనాపిల్, పన్నీర్, అలంకరణ జోడించడానికి ముందు బాగా కలియతిప్పండి. తాజా వెన్నను వేస్తున్నాం. పుదీనా ఆకులు, నిమ్మరసం, మీకు తగినట్లుగా మిరియాల పొడి, రుచి కోసం కాస్త ఉప్పు వేద్దాం. అలాగే ఇది చక్కగా తీయగా ఉప్పుగా ఉండే సలాడ్ కాబోతోంది. చివరగా తేనె, ఇక ఇప్పుడు బాగా కలపాలి. చూసేందుకు ఇది చాలా కనువిందుగా ఉంది. బాగా కలపండి. నేను ఇప్పుడు చెప్తున్నట్లే కలయదిప్పడం వల్ల ఖచ్చితంగా తేడా ఉంటుంది. అన్ని పదార్థాలను కలపడం. ఇక ఇప్పుడు తినేందుకు సిద్ధమైపోయింది. ఇక ఇది ఆరోగ్యకరమైన సలాడ్ తయారీ. పన్నీర్ పైనాపిల్ సలాడ్ చేశాం. ఇది మీ సమయాన్ని ఆదా చేస్తుంది, అలాగే ఆరోగ్యాన్ని కాపాడుతుంది.
మనం ఇప్పుడు రాజ్మా సలాడ్ని తయారు చేద్దాం. తయారీ విధానం గురించి రాసుకునేందుకు మీరంతా సిద్ధంగా ఉన్నారని నేను అనుకుంటున్నాను. ఇది అత్యధిక పోషకాలున్న సలాడ్. ప్రారంభించేందుకు మీకు కావలసిన పదార్థాలు ఇవే. అలాగే కిడ్నీ బీన్స్, రాజ్మా, ఒక 50 గ్రాముల గింజల్ని రాత్రంతా నానబెట్టుకోండి. ఒక ఉల్లిపాయ తరుగు, ఒక టమాటా తరుగు, కొన్ని పుదీనా ఆకుల తరుగు, రుచి కోసం ఉప్పు, అలాగే మిరియాల పొడి. ఇవాల్టి అలంకరణ కోసం మన దగ్గర బత్తాయిలు, తాజా పుదీనా ఆకులు ఉన్నాయి. కాబట్టి అలంకరణ తయారీ మన దగ్గర పూర్తయింది. ఓ 3-4 బత్తాయిల ముక్కలను తీసుకోండి. చక్కగా రసాన్ని తీయండి. దానికోసం బ్లెండర్ని వాడినా చేత్తో చేసినా ఏమీ కాదు. దానికి బాగా తరిగిన పుదీనా ఆకుల్ని కలపండి. దీని రుచిని పెంచేందుకు మనం ఓ టేబుల్ స్పూన్ నిమ్మరసాన్ని కలపొచ్చు. ఇక మనమిప్పుడు తయారీ మొదలు పెడదాం. రాజ్మాను వేసుకుందాం. ఉల్లిపాయ తరుగు, టమాటాలు, వీటికి ముందుగా ఉప్పు, మిరియాల పొడిని వేద్దాం. ఇక ఇప్పుడు అలంకరణ చేద్దాం. ఇక దీన్ని బాగా కలపండి. బత్తాయి రసం బాగా కలిసిపోయేలా కలపండి. నోరూరుస్తోంది. ఇది త్వరగా అయిపోయింది కదా. కాబట్టి మీ రాజ్మా సలాడ్ సిద్ధం. ఇది మీ ఆరోగ్యకరమైన సలాడ్ తయారీ. రాజ్మా సలాడ్ చేశాం. ఇది మీ సమయాన్ని ఆదా చేస్తుంది, మీ ఆరోగ్యాన్ని కాపాడుతుంది. ఈ అధిక పోషకాలున్న సలాడ్స్ని ఏ సమయంలోనైనా తినవచ్చు. ఇవి కేవలం అధిక పోషకాలే కాదు, ఇతర న్యూట్రియంట్స్, ఉదాహరణకి ఫైబర్, విటమిన్లు, మినరల్స్ ఇలా ఎన్నో ఉన్నాయి. మిత్రులారా, నేను సాంచి నాయక్. ఇవాల్టి నా కార్యక్రమం హెల్దీ సలాడ్ ని ముగిస్తున్నాను. నేను ఇవాళ మీకు 5 రకాల సలాడ్స్ ని తయారు చేసి చూపించాను. వాటిని చూసారని నమ్ముతున్నాను. దీన్ని అనుసరించేందుకు మీ కుటుంబ సభ్యులకు, మిత్రులకు పంపేందుకు తయారీ విధానాన్ని రాసుకున్నారని నమ్ముతున్నాను.